పాతాళ గర్భంలోకి ఎవరు వెళ్తారు? షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము, చనిపోయిన వారు వెళ్ళి పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం. యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు, బ్రతికున్న వాళ్ళు వెళ్ళరు. చాలా ప్రసంగాల్లో వాక్యవిరుద్ధమైన భావనలు ప్రవీణ్ పాడాల గారి నోట నేను విన్నాను. వాక్యవిరుద్ధమైన భావనలు ప్రవీణ్ పాడాల గారి నోట నేను విన్నాను. ఈ విషయం చెప్పడంలో ప్రవీణ్ పాడాల గారు ఎలా వాక్యవిరుద్ధమైన వివరణ ఇచ్చారో, దేవుని ఉద్దేశం ఎలా చిన్నబోయిందో, దేవుని ఉద్దేశం ఎలా చులకన భావానికి వచ్చేసిందో అన్న సంగతిని మీకు చూపిస్తాను. ఖచ్చితంగా దేవుడు నియమించిన మహామత్స్యం కడుపులో యోనా బ్రతికే ఉన్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థించాడు? పాతాళం నుండి ప్రార్థించాడా, లేక మత్స్యం కడుపులో నుండి ప్రార్థించాడని దేవుడు గ్రహించాడా? మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని రాగు ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని అన్నారు, స్పష్టంగా ఒకటే సమాధానం. యోనా చాప కడుపులో బ్రతికే ఉన్నాడు 3 దినములు. పాతాళం అనంద కనుక పాతాళ గర్భంలో నేను కేకలు ఇచ్చున్నాను అనగానే యోనా చచ్చిపోయిన అర్థం కాదు. ఎందుకండి ప్రవీణ్ పగడాల గారు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు? ఎందుకండి ప్రవీణ్ పగడాల గారు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు? యోనాను మింగవాలని మత్స్యమును పంపిస్తే మత్స్యము మింగి యోనాను అలా సజీవంగా 3 దినములు కాపాడితే దేవుని గొప్పతనాన్ని వివరించవలసింది పోయి చచ్చిపోయాడు మత్స్యము కడుపునని చెబుతూ అప్పుడే సిద్ధాంత విషయాల పట్ల బైబిల్ పట్ల మీకు ఎంత అవగాహన లోపం ఉందనేది నేను గ్రహించాను. సిద్ధాంత విషయాల పట్ల బైబిల్ పట్ల మీకు ఎంత అవగాహన లోపం ఉందనేది నేను గ్రహించాను. హేబేలు రక్తం ఏం చేస్తోంది? అదేంటి ప్రార్థించకూడదు కదా? హేబేలు రక్తం ఏం చేస్తోంది? మొరపెడతా ఉంది. హేబేలు పాతాళంలో ఉండి దేవుడిని ప్రార్థించాడా అని రాయబడిందా? దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగుగా అతడు, నేను ఎదుగును, నా తమ్ముడికి నేను కావలవాడనా నేను? అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడా, పాతాళంలో నుండి రక్తము మొరపెట్టుచున్నది అన్నాడా? ఎందుకండి ప్రజల్ని ఫూల్స్ చేస్తారు ప్రవీణ్ పగడాల గారు? ఈ ప్రజల్ని ఫూల్స్ చేస్తారు ప్రవీణ్ పగడాల గారు. ఈ ప్రజల్ని ఫూల్స్ చేస్తారు ప్రవీణ్ పగడాల గారు.